వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఎట్టకేలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారు బెయిల్పై విడుదలయ్యారు. ఫిబ్రవరి 16వ తారీఖున ఆయన అరెస్ట్ అయ్యారు, జైలుకి వెళ్ళారు. దాదాపు 137 రోజులు ఆయన రిమాండ్ ఖైదీగా జైలు జీవితాన్ని అనుభవించారు. చాలా ఇబ్బందులు పడ్డారు. ఎంతలా అంటే కటిక నేల మీద పడుకునే పరిస్థితి. మరి నిమిషానికి 4 సార్లు ఆయన దగ్గుతూ, మరి ఒకానొక టైంలో చెప్పాలంటే నోటి నుంచి రక్తం కూడా పడినటువంటి పరిస్థితి. సో అనారోగ్యంతో ఇబ్బంది పడ్డ పరిస్థితి. సో అలాంటి వల్లభనేని వంశీ గారికి ఎట్టకేలకు ఒక బిగ్ రిలీఫ్ అయితే లభించింది. ఇప్పటి వరకు ఆయన మీద దాదాపుగా మొత్తం 11 కేసులు నమోదయ్యాయి. 11 కేసుల్లో ఆయనకి బెయిల్ వచ్చింది. 11 కేసుల నుంచి ఆయన ప్రస్తుతానికి కాస్త రిలీఫ్ అయ్యారు. అయితే వల్లభనేని వంశీ గారికి సంబంధించినటువంటి ఒక కేసు విషయంలో మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసిన పిటిషన్ని కోర్టు వేసింది. సో మొత్తానికి వల్లభనేని వంశీ గారికి ఒక బిగ్ రిలీఫ్ లభించింది. 137 రోజుల పాటు జైలు జీవితాన్ని అనుభవించిన వల్లభనేని వంశీ గారు ఎట్టకేలకు బయటపడ్డారు. సో గన్నవరం గడ్డ మీద మళ్ళీ అడుగు పెట్టబోతా ఉన్నారు. వల్లభనేని వంశీ 2009లో మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి అతి తక్కువ ఓట్లతో ఓటం పాలయ్యాడు. ఆనాడు తన సమీప ప్రత్యర్థి అయినటువంటి మరి విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ గారి చేతిలో ఓటం చెందారు. అతి తక్కువ ఓట్లు, ఒక 20,000 తక్కువ ఓట్లతోటి ఆయన ఎంపీగా ఓటం చెందిన పరిస్థితి. లేకపోతే 2009లో ఆయన విజయవాడకి ఎంపీ అయ్యేవాడు. ఆ తర్వాత 2014లో గన్నవరం అసెంబ్లీ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2019లో గన్నవరం అసెంబ్లీ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. తక్కువ ఓట్లతో 1500 ఓట్లతో గెలిచారు ఆయన. 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోటీ చేశారు. మొదటిసారిగా చిత్తుగా ఓడిపోయారు తమ సమీప ప్రత్యర్థి అయినటువంటి యార్లగడ్డ వెంకట్రావు గారి చేతిలో. అయితే 2019లో యార్లగడ్డ వెంకట్రావు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. 2024లో యార్లగడ్డ వెంకట్రావు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కాకుండా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. వైసీపీ నుంచి వల్లభనేని వంశీ గారు పోటీ చేశారు. సో గన్నవరం నియోజకవర్గంలో అది ఒక విచిత్రమైనటువంటి రాజకీయ పరిణామం. 2019లో ఏ పార్టీ తరపునైతే టీడీపీ వైసీపీ అభ్యర్థులు పోటీ చేశారో 24కి వచ్చేసరికి ఆ అభ్యర్థులు ఆపోజిట్గా పోటీ చేసిన పరిస్థితి. టీడీపీ నుంచి పోటీ చేసిన ఆయన వైసీపీ నుంచి పోటీ చేసిన టీడీపీ. సో మొత్తానికి దాదాపు 10 సంవత్సరాల పాటు వల్లభనేని వంశీ గారు ఎమ్మెల్యేగా కొనసాగారు. అయితే పరిటాల రవి గారు అనుచరుడిగా వల్లభనేని వంశీ గారు మరి రాజకీయ అరంగేట్రం చేశారు. ఆయన పరిచయాలు, ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారితో పరిచయం అవటం, సో జూనియర్ ఎన్టీఆర్ గారు రెఫరెన్స్ తోటి తెలుగుదేశం పార్టీలో టికెట్ తెచ్చుకోవటం, ఎంపీగా తక్కువతో ఓడిపోయిన తర్వాత గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా 2 సార్లు పోటీ చేసి గెలవటం. మరి ఏ తెలుగుదేశం పార్టీ అయితే రాజకీయ భిక్ష పెట్టిందో అదే తెలుగుదేశం పార్టీని మర్చిపోవటమే కాకుండా ఆ పార్టీ అధినేత కుమారుని ఇష్టానుసారంగా తిట్టడం. సో ఇవన్నీ ఒక లెక్క అయితే, నారా భువనేశ్వర్ గారిని మరి ఆవిడ శీలాన్ని శంకించడం, నారా లోకేష్ గారు పుట్టుకుని అవమానించడం, రకరకాలుగా ఆయన మాట్లాడటం వల్ల ఆయన సామాజిక వర్గం పూర్తిగా ఆయనకు వ్యతిరేకమైంది. సో ఆయన సామాజిక వర్గం ఆయనకు వ్యతిరేకం అవడంతో 2024 ఎన్నికలు చిత్తుగా ఆయన గన్నవరం నుంచి ఓటమి చెందారు. సో ఆ తర్వాత అనేక కేసులు, ఇళ్ల పట్టాలకు సంబంధించి అవకతవకలు చేశారని, సో SC/ST కేసు, అనేక కేసులు ఆయన మీద నమోదయ్యాయి. ఆ కేసుల్లో మరి ఆయన జైల్లో ఉన్నారు. మరి ఒక కేసు మీద బెయిల్ ఇస్తే మరొక కేసు, అట్లా దాదాపు 137 రోజుల పాటు వల్లభనేని వంశీ గారు జైలు జీవితాన్ని గడిపారు. ఇక ఆయన్ని ఒకనొక టైంలో చూస్తే ఆయన బాగా అనారోగ్యానికి గురైపోయి అసలు ఆయన ఏమైపోతాడా, అసలు ఆయన మనిషి ఇంకా సజీవంగా ఉంటాడా లేదా జైల్లోనే ఆయన ఇబ్బంది పడిపోతాడా అనే పరిస్థితికి, ఆందోళనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వచ్చారు. సో మొత్తానికి అవన్నీ పటాపంచలు చేస్తూ వల్లభనేని వంశీ గారు అయితే బెయిల్ తెచ్చుకున్నారు. ఆయనకి బెయిల్ రావటం వెనక ప్రధానంగా చక్రం తిప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందులో ఎలాంటి డౌట్ లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఆపన్న హస్తాన్ని అందిస్తాడు. ఒకరోజు లేట్ అవ్వచ్చు, ఎందుకంటే ఈయన విషయంలో చిన్న విషయం కాదు కదా. ఈయన నారా భువనేశ్వర్ గారి శీలాన్ని శంకించి మాట్లాడినటువంటి మాటల వల్ల ఈయన సామాజిక వర్గం పెద్ద ఎత్తున రివర్స్ అయిపోయింది. ఎందుకంటే ఈయన సామాజిక వర్గం చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం ఒకటే. మరి వాళ్ళు రాజకీయంగా ఆర్థికంగా అత్యంత బలవంతులు ప్రపంచవ్యాప్తంగా, ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణే కాదు. సో కాబట్టి వాళ్ళందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి ఈయన్ని అణిచివేయాలనేటువంటి ధోరణిలో విశ్వప్రయత్నం చేసి 137 రోజుల పాటు ఈయన్ని మరి రకరకాల కేసుల కింద జైల్లో ఉంచగలిగారు. అందులో డౌట్ లేదు, ఇవన్నీ అందరికీ తెలుసు. అయితే మరి కోర్టులు అయితే బెయిల్ ఇచ్చాయి. 137 రోజుల తర్వాత కోర్టు బెయిల్ ఇచ్చిందంటే మరి దాంట్లో ఏదో ఒక సాఫ్ట్ కార్నర్ ఉండబట్టే ఆ కేసులో బెయిల్ వచ్చే పరిస్థితి. లేకపోతే అంత ఈజీగా బెయిల్ రాదు. ఎందుకంటే ఒక పక్క మరి భువనేశ్వర్ గారు, చంద్రబాబు గారు అభిమానులు మరి వాళ్ళందరూ కూడా టీడీపీ ప్రభుత్వాన్ని పొడుస్తూ ఉన్నారు.
మీరు కావాలని వల్లభనేని వంశీని మీరు వదిలేస్తా ఉన్నారా? మీకు చేత కావటం లేదా? బోనమ్మను అవమానించినప్పటికీ కూడా చేత కాకుండా మీరు చేస్తున్నారా? లోకేష్ బాబు పుట్టుకొని అవమానించినా కూడా మరి ఇంకా ఎందుకు వారిని ఉపేక్షిస్తున్నారని చెప్పేసి ఒక పక్క టీడీపీకి సంబంధించినటువంటి అభిమానులందరూ కూడా అధిష్టానాన్ని ఒక పక్క పొడుస్తూ ఉంటే మాటలతోటి, మరొక పక్క మరి వల్లభనేని వంశీ గారికి సంబంధించి ఆయన వ్యతిరేకులు ఎవరైతే నియోజకవర్గం ఉన్నారో వారు కూడా మరి అగ్నికి ఆద్యం పోసినట్టుగా ఈయన ఖచ్చితంగా లోపల ఉంచాలని చెప్పేసి. సో మొత్తానికి ఎట్టకేలకైతే బయటకు వచ్చారు. దాదాపు 100 రోజులు జైలు జీవితం తర్వాత పెద్ద ఎత్తున వైసీపీలోనే ఒక విప్లవం వచ్చిందనమాట. మనల్ని నమ్ముకొని మన కోసం తెలుగుదేశం నుంచి మన కోసం వచ్చాడు వల్లభనేని వంశీ. అలాంటి వల్లభనేని వంశీ చావు బతుకుల్లో వచ్చినప్పటికీ కూడా ఆయన పరిస్థితి చాలా దారుణంగా తయారైనప్పటికీ కూడా మన కళ్ళ ముందు కనపడుతున్నా కూడా మనం ఎందుకని మంచి లాయర్లను పెట్టి ఆయన బెయిల్ తెప్పించేటువంటి ప్రయత్నం మనం ఎందుకు చేయలేకపోతామని చెప్పేసి వైసీపీలోనే ఒక విప్లవం పుట్టింది. అంటే వల్లభనేని వంశీ గారు కమ్మ సామాజిక వర్గం కాబట్టి ఆయనకు బెయిల్ తెప్పించే ప్రయత్నం చేయలేదా? అదే రెడ్డి సామాజిక వర్గం అయితే జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే బెయిల్ తెప్పించేవాడా అనేటువంటి ఒక ఎపిసోడ్ కూడా తెర మీదకి వచ్చింది. సో ఆ తెర మీదకి రావడానికి ప్రధాన కారణం వల్లభనేని వంశీ గారి యొక్క సన్నిహితులే దాన్ని తెర మీద తీసుకొని వచ్చారు. ఎందుకంటే ఈ విధంగా ఆయన రెచ్చగొడితే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఖర్చు పెట్టినా సరే వల్లభనేని వంశీ గారిని బయటికి తీసుకొని వస్తారని. సో మొత్తానికి ఎట్టకేలకి వారందరి కృషి కూడా ఫలించినట్టు ఉంది. వల్లభనేని వంశీ గారు అయితే బెయిల్ మీద బయటకు వచ్చారు. అన్ని కేసుల్లో ఆయనకు ఊరట లభించింది. ప్రస్తుతానికైతే ఆయనకు బిగ్ రిలీఫ్ అని చెప్పుకోవచ్చు. సరే, కేసులు అంటే వాయిదాలకు వెళ్తూ ఉంటారు, అది వేరే విషయం. మొత్తానికైతే ఇంకా జైల్లో ఉండాల్సిన పరిస్థితి ప్రస్తుతానికైతే లేదు. ప్రభుత్వం వేసిన పిటిషన్ కూడా సుప్రీంకోర్టు కొట్టేసింది కాబట్టి ఈయన మొత్తానికి కాస్త రిలీఫ్ని అయితే పొందాడు. సో ఇక చూడాలి మరి ఇప్పటికైనా కాస్త, ఎందుకంటే అనవసరమైనటువంటి విషయాల్లో అనవసరంగా నోటి దోల ఏదైతే ఉందో దానివల్ల ఆయనకి ఇన్ని కష్టాలు వచ్చినాయి, ఆయన నోటి దురుసు వల్ల. సో ఇప్పటికైనా నోటి దురుసుని తగ్గించుకొని వ్యూహాత్మకంగా, గతంలో వల్లభనేని వంశీ ఏ విధంగా వ్యూహాత్మకంగా రాజకీయాలు చేశాడో, నియోజకవర్గంలో ప్రతి ఓటర్ని ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి సంబంధించిన ప్రతి కార్యకర్తను గతంలో నియోజకవర్గంలో ఏ విధంగా కలిశాడో అదేవిధంగా మళ్ళీ ఆయన రాజకీయాలు చేసుకుంటే మరి ఆయనకి ఏమైనా వర్కౌట్ అయ్యే అవకాశం ఉందా? ఎందుకంటే గతంలో వల్లభనేని వంశీ గారి భార్యకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఇస్తారనేటువంటి ప్రచారం జరిగింది. సో అది దాదాపు చాలా వరకు ఇంప్లిమెంటేషన్ అయ్యే వరకు ముందుకెళ్ళింది. సో ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ వంశీ గారి రంగంలో దిగారు కాబట్టి ఇక గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా వల్లభనేని వంశీ ఏ విధంగా ఒక యాక్టివ్ రోల్ ప్లే చేయనున్నారు అనే దాని మీద ఒక సర్వత్రా ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. సో మొత్తానికి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచున్నాడు కాబట్టి గన్నవరం నియోజకవర్గంలో ఆయనకంటూ ఒక బలం ఉంది, పట్టు ఉంది, ఆర్థికంగా బలవంతుడు, అందులో ఎలాంటి డౌట్ లేదు. సో మళ్ళీ వల్లభనేని వంశీ గారు తనదైన స్థైల్లో రాజకీయాలు చేసి ముందుకు వెళ్తారా, లేకపోతే ఇప్పుడు మళ్ళీ ఆయన ఏదైనా యాక్టివ్గా పాలిటిక్స్లో ముందుకొచ్చి ఏదన్నా మాట్లాడితే ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నం చేస్తే మళ్ళీ జైల్లో వేస్తారనే ఒక భయంతో వల్లభనేని వంశీ ఆగిపోతారా అనేది వేచి చూద్దాం మనం. ఎందుకంటే వల్లభనేని వంశీ గారు అధికార పార్టీలో ఉన్నప్పుడు, అంటే తెలుగుదేశంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని విపరీతంగా తిట్టాడు. ఆయన తెలుగుదేశానికి వ్యతిరేకమయ్యి వైసీపీ అనధికారిక ఎమ్మెల్యేగా కొనసాగుతున్నప్పుడు అసలు ఇష్టం వచ్చినట్టు చంద్రబాబుని, ఆయన కుమారుడు లోకేష్ని ఇష్టానుసారంగా తిట్టాడు, తొడలు కొట్టాడు, మీసాలు తిప్పాడు, సవాల్ చేశాడు. అయితే ఇప్పుడు మరి ఆ ధైర్యం ఎక్కడ పోయింది? అంటే అధికారం ఉన్నప్పుడు మాత్రమే కొడాలి నాని కానీ వల్లభనేని వంశీ కానీ ధైర్యంగా మాట్లాడగలరు. అధికారం పోతే కనీసం ఒక చిన్న ఉద్యోగిని కూడా కమాండ్ చేయగలిగేటువంటి ధైర్య సాహసాలు వాళ్ళిద్దరికి లేవు అనేది ఖచ్చితంగా తేలిపోయింది. అది ప్రజలు కూడా దాన్ని అంగీకరించారు, ఇంకా వాళ్ళు ధైర్య సాహసాలు ఉన్న నాయకులు అంటే. సో కాబట్టి మరి ఇప్పుడు మరి బయటకు వచ్చాడు, ఆయన్ని ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది, టీడీపీ అధిష్టానం ఆయన ఇబ్బంది పెట్టిందనే విషయం ఆయనకు కూడా తెలుసు కాబట్టి 137 రోజుల పాటు మరి జైల్లో ఉన్నాను, నన్ను నానా ఇబ్బందులు పెట్టారు, నేను యాక్టివ్ అవుతాను, గన్నవరంలో జరుగుతున్నటువంటి లోపాలు ఏతోనే ఎమ్మెల్యే లోపాలు కానీ ప్రజా వ్యతిరేక విధానాల మీద ఫైట్ చేస్తాడా, ప్రభుత్వం మీద ఆయన తిరగబడే పరిస్థితి ఉంటుందా, అసలంత ధైర్యం ఉంటుందా, లేకపోతే అన్ని సర్దుకొని హైదరాబాద్ వెళ్ళిపోతాడా అనేది ఏం జరుగుతుందనేది వేచి చూద్దాం.